ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే జొన్న పిండితో పొంగనాలండి. ఇవైతే చాలా అంటే చాలా రుచికరంగాను బాగుంటాయి. చల్లగా అయినాక కూడా చాలా బాగుంటాయండి ఈ జొన్న పిండితో చేసిన పొంగనాలు. అయితే జొన్న పిండితో పొంగనాలండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్ ఐటెంలో అయినా కూడా చేసేసుకోవచ్చండి. పిల్లలు అయితే ఉట్టినే తినేస్తారు. అలానే కొబ్బరి పల్లి చట్నీ, ఈ రెండు నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మన ఛానల్లో జొన్న పిండితో పొంగనాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే ఎలా చేయాలో చూసేద్దాము. చూడండి, 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. అలానే పెసరపప్పు అండి కొద్దిగా, 1/2 కప్పు పెరుగు, 1 క్యారెట్, మనకు వెజిటేబుల్స్ ఏముంటే అవి తీసేసుకోవచ్చండి. 4 ఆనియన్స్, 1 టమోటో, 2 పచ్చిమిర్చి, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర. టేస్ట్ కోసం అయితే జీలకర్ర వేస్తున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకం కాకుండా మనం ఇలా ఒకసారి చేసి పెట్టామంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. ఇక్కడ 1 కప్పు వరకు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నా అండి. ఇందులో 1/2 కప్పు పెరుగు కూడా వేసేసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇందులోనే జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, సాల్ట్ ఇక్కడ మనం అన్నీ వేసుకొని బాగా కలపాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫస్ట్ ఈ పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. మనము ఈ కలిపి పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది ఉండలు కట్టకుండా ఈజీగా అయితే మనకు పొంగనాలు వేసుకోవడానికి వస్తుందండి. ఇక్కడ 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను. ఇది లూజ్ కాకుండా గట్టిగా కాకుండా మనము ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా దోశ పిండి బ్యాటర్ లాగా మనమైతే కలిపేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలి. ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. మనం వాటర్ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. మనకు పొంగనాల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే ఇలా చేసి పెట్టుకోవాలి. అలానే పెసరపప్పుని 1 హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనము ఆనియన్, టమాటో, బీన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, క్యారెట్. చూడండి, ఒక ప్యాన్ పెట్టాను, అందులో ఆయిల్ కూడా వేసేసానండి. కొద్దిగా వేడి అవ్వాలి. పోపు అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా కాయగూరలు మగ్గిస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలానే కరివేపాకు, కొద్దిగా అలానే ఫస్ట్ అయితే క్యారెట్ వేసాను. క్యారెట్, పచ్చిమిర్చి ఇవి కొద్దిగా మగ్గనివ్వాలండి. మనము బీన్స్ అన్నీ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మగ్గాక టమోటో, ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే. చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఆనియన్ కూడా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, పిండి అయితే ఇలా అయింది. ఇప్పుడైతే ఇందులో మనం ఇప్పుడు మగ్గించుకున్న ఈ కూరగాయలు ఉంటాయి కదండి, ఇది ఇందులో వేసేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకొని మరొకసారి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు రొట్టె అలా కాకుండా మనం ఇలా చేసి పెట్టామంటే కలర్ఫుల్గా ఉంటుంది. అలానే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా, పెసరపప్పు కూడా ఇందులో వేసేయాలండి, నానబెట్టుకున్న పెసరపప్పు. చూడండి, చివరగా కొత్తిమీర కూడా వేసేసి కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేసుకోవాలి. ఇక్కడ దీంట్లో పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొంగనాల పెన్నం అయితే పెట్టానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎంత తక్కువ తింటే అంత హెల్త్కి అయితే మంచిదండి. అందుకోసం అయితే నేను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్తోనే ఈ జొన్నపిండి పొంగనాలు అనేవి చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆయిల్ అయితే ఇలా వేసుకున్నాక చూడండి, కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్
మళ్ళింత బాగుంటాయండి. ఇక్కడ కొన్ని అయితే వేస్తున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడా చేసుకోండి. చూడండి, ఇంకా ఇప్పుడైతే పొంగనాలు అయితే వేసుకోవడమే అండి. చిన్నగా వేసుకోవాలి. చూడండి, టేస్టీగా ఉండే చిన్న మంట మీదైతే ఇవి వేయించుకోవాలండి. లోపల మొత్తం అంతా వేగాలి కదా, మొత్తం లోపలంతా కుక్ అవ్వాలంటే చిన్న మంట మీద పెట్టేసి మనం ఇలా పొంగనాలు అయితే వేసుకోవడమే. ఇలా చిన్న గరిట తీసుకుంటే మనకు ఈజీగా వేసుకోవచ్చండి. చూసారా, మొత్తం అయితే అన్నీ అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే చిన్న మంట మీద ఇలానే వదిలేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనము ఒక స్పూన్తో కానీ ఇక్కడ తిప్పేసుకోవాలండి. ఇవైతే చూడండి, ఫస్ట్ మధ్యలో అయితే ఇక్కడ చూసారా, ఇలా చిన్న మంట మీదే పెట్టాలండి. పిల్లలైతే రొట్టె జొన్న పిండితో ఏ చేసినా తినకుంటారండి. ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. తినని పిల్లలు కూడా మళ్ళీ చేయండి అమ్మ అంటారు. అంత టేస్టీగా ఉండే ఈ జొన్న పిండితో పొంగనాలండి. చూడండి, మొత్తం అయితే ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. చూసారా, ఇక్కడ ఇంకొక 5 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పొంగనాలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందామండి. చూసారా, ఎమ్మీగా ఉండే పొంగనాలు అయితే రెడీ. చూసారా, కింద పైన ఎంత బాగా కాలాయో. ఆ మిగతావన్నీ తీసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా చేసుకునే జొన్న పిండితో పొంగనాలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూడండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చండి. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం టిఫిన్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటాయండి. ఇవి ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్స్, అలానే కొబ్బరి చట్నీ కూడా చేశానండి. దీంట్లో మామూలుగా పిల్లలైతే ఉట్టివే తినేస్తారు. అంత బాగా టేస్టీగా ఉంటాయి ఈ పొంగనాలంటే. చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా, చూసారా, చాలా వేడిగా ఉన్నాయండి. చూసారా, లోపలైతే ఎంత బాగున్నాయో. చూడండి, కొత్తిమీర కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.